శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్పై ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. నకిలీ మద్యం వ్యవహారంలో జగన్ పాత్ర ఉందని వెల్లడి. ఆహార సంస్థ ప్రతినిధులతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక సాంకేతిక అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా నిలవాలి అని, దానికోసం అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం నరేంద్ర మోదీని కలుసుకొని విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఏపీ ప్రగతి కార్యక్రమాలు, పెట్టుబడుల సమ్మిట్ సన్నాహాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని మోదీకి 2 కీలక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందజేశారు. వచ్చే 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు హాజరు కావాలని ప్రధానికి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. నకిలీ మద్యం వ్యాపారంలో వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి హస్తం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నకిలీ మద్యం పేరుతో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలో వైసీపీ నేతలు విఫలం అయ్యారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్పై ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నకిలీ మద్యం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దొంగచాటుగా నకిలీ మద్యం అమ్మించిన వైసీపీ నేతలు మరో కొత్త డ్రామాకు తెరలేపారు అని విమర్శించారు. నకిలీ మద్యం కేసులో పట్టుబడిన A1 ముద్దాయి వైసీపీ నేతలకు బాగా కావలసిన వ్యక్తి అని అన్నారు. ఆ వ్యక్తి వెనుక వైసీపీ గజదొంగలు, బందిపోట్లు ఉన్నారని మండిపడ్డారు. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరి పేరు బయటకు వచ్చిందని, మిగిలిన వారి పేర్లు త్వరలో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలోని వైసీపీ నేతలతో పాటు దేవినేని అవినాష్, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ హస్తం నకిలీ మద్యం వ్యాపారంలో ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతామన్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే జగన్ రెడ్డి షేర్ ఎంతో, వైసీపీ నేతల షేర్ ఎంతో త్వరలో తెలుస్తుందని, తప్పకుండా త్వరలో వారందరికీ శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం ద్వారా 3700 కోట్లు బొక్కిన ప్రబుద్ధులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ ప్రబుద్ధులందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని గత వారం రోజుల నుంచి కూడా దొంగ మద్యం మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ మద్యాన్ని కట్టడి చేస్తే, దొంగ మద్యం అమ్మించి డ్రామా కంపెనీ అయిన ఈ డ్రామా కంపెనీ మళ్ళీ రాష్ట్రంలో దొంగ మద్యాన్ని సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా ఒక గదిలో ఉండి దొంగ మద్యాన్ని తయారు చేస్తున్నారో, ఇబ్రహీంపట్నంలోనే కాకుండా రకరకాల ప్రదేశాల్లో దొంగ మద్యం తయారు చేస్తా ఈ దొంగబోట్లు, ఈ గజ దొంగలు, ఈ బందిపోట్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద, అందరి మీద అభాండాలు చేద్దామని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీశారు. మేము దాన్ని కట్టడి చేయటమే కాకుండా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రబుద్ధులందరినీ బయటకు తీసుకురావడం, దాంట్లో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీ నాయకత్వం, ఆది నాయకత్వం వాళ్ళకు ఒక పేరు వచ్చింది. వాళ్ళ వెనకమాల ఇంకా పెద్ద గజ్జి దొంగలు, బందిపోటు దొంగలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి. వాళ్ళ ద్వారానే నేను ఈ మద్య వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్య వ్యాపారం 2022 నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. మేము వచ్చి నిజంగా మద్యంలో ఉన్న దొంగ మద్యం అంతకుముందు చేసిందే కాకుండా ఇప్పుడు ఉన్న వీళ్ళని కూడా మా ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాం. వీళ్ళందరూ త్వరలో బయటకు వస్తాయి జాతకాలు. ఇది ఒక పెద్ద గూడుపుటాని మళ్ళీ రాష్ట్రంలో దొంగతనంగా మద్యం అమ్ముదామని వీళ్ళు చేసిన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయి. తప్పకుండా దోషులకి కఠిన శిక్ష పడుతుంది. ఆల్రెడీ
సిట్ ఆధ్వర్యంలో మద్యం మీద జరుగుతుంది. రేపు కొత్తగా దీని మీద కూడా ఒక సిట్ వేయటం జరిగింది. అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం అవినాష్, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి సీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది. వీళ్ళే కాకుండా వీళ్ళ గజ దొంగలకి ముఠా నాయకుడైన జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి హస్తం కూడా ఉంది. తప్పకుండా వీళ్ళందరూ బయటకు వస్తారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నాయకుల హస్తం ద్వారానే ఇవాళ ఈ మద్యం మళ్ళీ ఎయిర్లైట్ పాడదామని ట్రై చేస్తే మేము పట్టుకున్నాం. తప్పకుండా జగన్ రెడ్డి షేర్ ఎంతో, ఈ బందిపోటు దొంగల ముఠాల షేర్ ఎంతో కూడా బయటకు వచ్చి శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను రైతులకు అందించాలి అనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 15.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. నగరంలోని పట్టమట యనమలకుదురు రోడ్లో ఉన్న భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచింది అన్నారు. గత రబీ సీజన్లో 9.93 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విస్తీర్ణంగా వర్షాలు కురిశాయని, దాంతో పంట దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాలో గిడ్డంకుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేస్తే కొత్త వాటిని భారత ఆహార సంస్థ నిర్మించేందుకు తమ సంసిద్ధతను ఆయన తెలియజేశారు. భారత ఆహార సంస్థ గిడ్డంకుల్లో సోలార్ విద్యుత్కు 45 మెగావాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్యానెల్స్ను పెట్టుకోగల అవకాశం ఉందని వివరించారు. ఎఫ్సిఐ తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్యూర్మెంట్ ఉందో దాంట్లో ఎఫ్సిఐ వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఖరీఫ్కి 16 లక్షల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగాం ఎఫ్సిఐ ద్వారా. ఇది రైతులందరికీ కూడా ఉపయోగపడేది. ఈసారి అద్భుతంగా వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడా మంచి పంట వస్తుందని చెప్పి ఈసారి అందరం కూడా అనుకుంటా ఉన్నాం. పంట రావటం ఒకటి, పండించడం ఒకటి. రైతులు కష్టపడి పండించిన పంటని అమ్మి మంచి ధర తెచ్చుకోవడం కూడా ఈరోజు ముఖ్యమైనదే. దాంట్లో భాగంగా ఎఫ్సిఐ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటా ఉంది. అయితే ఇదివరకు మిగతా రాష్ట్రాలు కొద్దిగా ప్రయత్నం చేసి వారి వైపు నుంచి ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ ఎక్కువ పెట్టుకొని అక్కడ ఎక్కువ ప్రొక్యూర్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరం మేము గట్టిగా పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు ఒక ఖరీఫ్ పంటకి 30 లక్షల దాకా మెట్రిక్ టన్నుల దాకా ప్రొక్యూర్ చేయబోతా ఉన్నాం. అలాగే రబీకి వచ్చి పోయిన సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నులు, దాన్ని కూడా పెంచేదానికే ప్రయత్నిస్తాం. ఎందుకంటే అది నెక్స్ట్ క్రాప్ కాబట్టి దాన్ని కూడా పెంచేదానికి ప్రయత్నిస్తాం. ఏదైతే గోడౌన్స్ యూటిలైజేషన్కి సంబంధించి ఎఫ్సిఐకి రాష్ట్రంలో చాలా ఇప్పటికే ఉన్నాయి, ఇంకా కూడా కావాలని చెప్పి కోరటం జరిగింది. శ్రీకాకుళంలో అయితే కానీ, విజయనగరంలో అయితే కానీ, అలాగే పల్నాడులో అయితే కానీ చాలా చోట్ల ఎఫ్సిఐ కోరటం జరిగింది. మేము స్థలం ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, మేము గోడౌన్ కడతాము, గోడౌన్ కట్టి మాకు ఇంకా ఇప్పుడు ఇంత ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం, అవన్నీ స్టోర్ చేయాలంటే మాకు అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా మేము కోరాం. మీరు అఫీషియల్గా పంపించండి, ఏ జిల్లాలో మీకు ఎక్కడెక్కడ కావాలో పంపించండి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ గోడౌన్స్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ కావాలో వాటిని మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి వారికి ఈరోజు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగా చివరిగా మేము
అడగటం జరిగింది పోయినసారి జరిగిన మీటింగ్లో. ఏమనంటే మీకు ఉన్న గోడౌన్ సామర్థ్యం ప్రకారం ఎంత మీరు సోలార్ ప్యానల్స్, సోలార్ ఎనర్జీ మీరు ప్రొడ్యూస్ చేయగలరు అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని అనలైజ్ చేశారు. అనలైజ్ చేసి దాదాపుగా వాళ్ళకున్న ఎఫ్సీఐకి ఉన్న గోడౌన్స్లో దాదాపుగా 45 మెగావాట్స్ దాకా మేము ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. మొత్తం అన్ని గోడౌన్స్ పైన కూడా ఆప్టిమల్గా మేము పెట్టగలిగితే కనుక సోలార్ ప్యానల్స్ పెట్టగలిగితే అని చెప్పి ఈరోజు ఒక చూచాయిగా ఒక నెంబర్ ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సభను విజయవంతం చేయడానికి 9 మంది మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పొంగునూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్లు అధికారులతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ప్రధాని కార్యక్రమ ప్రత్యేక అధికారి వీరా పాండ్యన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పలు విభాగాల ఉన్నత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు నన్నూరులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ వద్ద క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. సభకు సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేదిక, పార్కింగ్, తాగునీరు, వర్షపు పరిస్థితుల్లో కూడా భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. వర్షాలు వచ్చినా ఇబ్బంది కలగకుండా 3 భారీ జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక మధ్య టెంట్లో ఉండగా వేదికకు దూరంగా కూర్చున్న వారు కూడా స్పష్టంగా చూడగలిగేలా పలు ఎల్ఈడి తెరలు అమర్చనున్నారు. సభ ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు రాకపోకలకు సౌలభ్యం కోసం సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సహకారానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు చోదక శక్తిగా నిలుస్తున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని తెలిపారు. నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్ వద్ద ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విఎంసీ కమిషనర్, జీఎస్టీ జాయింట్ కమిషనర్ తదితరులతో కలిసి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి, సంక్షేమం సమపాలలో అందుతుందని, జీఎస్టీ సంస్కరణలతో వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయన్నారు. జిల్లాలో 67% వాటా కలిగిన సేవా రంగం మరింత అభివృద్ధికి ఈ జీఎస్టీ సంస్కరణలు దోహదం చేస్తాయన్నారు. నగర ప్రజలు ఈ ఫెస్టివల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీగా మనం ఉపయోగించే అనేక వస్తువులపై జీఎస్టీ బాగా తగ్గిందని, జీఎస్టీ తగ్గుదలతో జరుగుతున్న ఆదాను పండుగలా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 50,000 సమావేశాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ నెల 19వ తేదీ వరకు జరిగే గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్కు ప్రజలు వచ్చి ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్లో రోజువారీ లక్కీ డ్రాలతో పాటు మెగా డ్రా తీయడం జరుగుతుందని, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయన్నారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 కోట్లు, ప్రతి కుటుంబానికి నెలకు 6,000 నుంచి 12,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. ఇవాళ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ తగ్గిన వేళ సుమారుగా 4 వారాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవం జరుగుతున్న క్రమంలో చివరి వారం ప్రతి జిల్లాలో కూడా ఒక షాపింగ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం, సుమారు 10% జీఎస్టీ అన్ని వస్తువుల మీద తగ్గటం వల్ల ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం దసరా, దీపావళి మధ్య పెట్టాలనే కోరికతో స్టార్ట్ చేసిన ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం ఇవాళ ప్రారంభానికి వచ్చిన కలెక్టర్ గారికి, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, ఈ ఫెస్టివల్లో మనకి
ఏ విధంగా భారీగా తగ్గినాయో అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని గిఫ్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి షాపింగ్ ఫెస్టివల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమమే కాకుండా రాబోయే దీపావళికి ఒక బోనాంచాలాగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు చేరాలంటే ఈ జిఎస్టీ తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారి కోరికైన స్వదేశీ వస్తువుల వాడకం చేద్దామనే దానికి కూడా ఈ జిఎస్టీ తగ్గింపు బ్రహ్మాండమైన ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ తప్పకుండా విజయవాడ నగర ప్రజలనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరినీ ఈ జిఎస్టీ యొక్క అవేర్నెస్ పెంచుకుంటూ తమ ఉత్పత్తులను కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇక్కడ, వారు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల వారు కూడా ఇక్కడ ప్రదర్శనలో పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో వస్తువులు వచ్చే విధంగా అందించాలని కోరుకుంటూ ఈ జిఎస్టీ ఉత్సవ ప్రారంభానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. ఏప్రిల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారని జనార్దన్ వీడియో బయటపెట్టారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు వీడియో ద్వారా సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘు పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించారు. ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలి అని కోరారు అని చెప్పారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నామని రమేష్ ఆదేశాలతో తంబెళ్లపల్లిలో ప్రారంభించామన్నారు. తంబెళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లొచ్చని చెప్పారు. ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. నన్ను కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారు. జోగి రమేష్ తన మనుషులతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారన్నారు. తెలుగుదేశం పార్టీ వారిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ప్లాన్ మార్చారు అని చెప్పారు. ఇబ్రహీంపట్నంలోనూ సరుకు తెచ్చి పెట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం గౌడన్లో ముందు రోజే సరుకు తెచ్చి పెట్టారు అని చెప్పారు. మళ్ళీ లీక్ ఇచ్చి రైడ్ చేయించారన్నారు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు అని తెలిపారు. పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని రమేష్ చెప్పారు. అనుకున్నట్టే అంతా జరిగింది. నువ్వు ఆఫ్రికా నుంచి రావద్దని చెప్పారు. అంతా నేను చూసుకుంటా, బెయిల్ ఇప్పిస్తాను అని జోగి రమేష్ హామీ ఇచ్చారు అని ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు అని జనార్దన్ చెప్పుకొచ్చారు. నా తమ్ముడిని కూడా ఇరికించారు అని, జయచంద్ర రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేష్ నమ్మించారు అని చెప్పారు. జయచంద్ర రెడ్డికి నకిలీ మద్యం తయారీకి సంబంధం లేదని, రమేష్తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అని నమ్మించి మోసం చేశారు అని, అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దన్ తెలిపారు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగిరి సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి, రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు
మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద పొచ్చారుగా నీకేం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేస్తారు. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఏ నెల కానీ అలా అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను, సార్ ఇబ్బంది అవుతుంది అని అడిగితే మన సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, నీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, కానీ వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నారు సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ ఒకే సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్గా వచ్చాను సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసిపోతాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాలు అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీలు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా అట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. ఇబ్రహీంపట్నం గోడంలో బాలెదురుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావసలేదని చెప్పారు సార్ నాకు. ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేటరీ వేరేస్తా ఉన్నారు, సంతకం కూడా ఆల్రెడీ తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణలతో ఆలయానికి తీసుకుని వెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పూజారులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ కు అందించారు.
పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5,65,000 క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. విశాఖలో 33 మంది సిబ్బందితో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని అన్నారు. నిఘు విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో 700 మొబైల్ కిట్స్ సిద్ధం చేశామని, అక్రమంగా ఎగుమతి చేసే పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని, ఈ ఏడాది నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తామన్నారు. ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డులు, QR కోడ్ జారీ చేశామని, దుకాణాలకు ఎంత బియ్యం తరలించామని చెప్పుకొచ్చారు. పంపిణీ ఎంత అవుతుంది అనే వివరాలు సేకరిస్తున్నామని నాదెళ్ల మనోహర్ వివరించారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో 3 చెక్పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడీఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు, గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను, జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలన, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలన ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి, మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది, ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 షిఫ్ట్లు
24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా 33 సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్పై ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్, నకిలీ మద్యం వ్యవహారంలో జగన్ పాత్ర ఉందని వెల్లడి. ఆహార సంస్థ ప్రతినిధులతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.